హాయ్ హలో నమస్తే. డిస్క్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తాయండి? బల్లకే కాదండి, డిస్క్లు మనకు కూడా ఉంటాయి. అవి మెడ భాగంలో ఉంటే సర్వైకల్ డిస్క్స్ అంటాము, నడుం భాగంలో ఉంటే లంబార్ డిస్క్స్ అంటాం. సో జనరలీ మనం నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే చేయించినప్పుడు మీకు డిస్క్ బల్జెస్ ఉన్నాయి అని చెప్తారు కదండి. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయకూడదు, ఏ జాగ్రత్తలు పాటించాలి? అన్నిటికంటే ముఖ్యంగా టూ వీలర్ యూస్ చేసేవాళ్ళండి. టూ వీలర్స్ యూస్ చేసేవాళ్ళు తక్కువ సస్పెన్షన్ ఉన్న బళ్ళు, అవేంటో మీకు తెలుసు. యాక్టివా, డియో, స్కూటీస్ ఇలాంటి వెహికల్స్ని, సస్పెన్షన్ తక్కువగా ఉన్న వెహికల్స్ని యూస్ చేయటం వల్ల మీకు డిస్క్ బల్జెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ హ్యాండ్ బ్యాగ్లు మనం ఒకవైపుగా తగిలించుకొని వెళ్ళటం వల్ల మీకు నెక్ మసిల్ స్ట్రెయిన్ అయ్యి మెడలో డిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ నిద్రపోయేటప్పుడు 2 or 3 పిల్లోస్ వాడుతుంటారండి కొంతమంది. ఇలా 2 లేదా 3 తలగడలు పెట్టుకుని నిద్రపోవటం వల్ల నెక్ మసిల్ ఓవర్ స్ట్రెచ్ అయ్యి మీకు మెడ భాగంలో నొప్పి పెరిగే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ అండి, సెల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్స్ యూస్ చేసేటప్పుడు మనం జనరల్లీ మెడని ఇలా వంచి చూడటం వల్ల కూడా మీ నెక్ మసిల్ స్టిఫ్నెస్ పెరిగి మెడ నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసాకే సో ఇలాంటి మెడ నొప్పిని ప్రివెంట్ చేయడం కోసం మీరు ప్రాపర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్పాండిలోసిస్ కానీ డిస్క్ బల్జెస్ కానీ ఉన్నాయని తెలిసినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు ప్రాపర్ మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.